భారత్లో చాలా మంది చిన్నారులు కనీస సేవలను కూడా అందుకోవడంలో అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ పేర్కొంది. ప్రపంచంలో బాలల స్థితిగతులు 2025 పేరిట ఓ నివేదికను యునిసెఫ్ విడుదల చేసింది. భారత్లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది అంటే 20.6 కోట్ల మంది విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం వంటి 6 తప్పనిసరి సేవల్లో కనీసం ఒకదాన్ని పొందలేకపోతున్నారని పేర్కొంది. ఇందులో మూడో వంతు అంటే 6.2 కోట్ల కన్నా తక్కువ మంది పిల్లలు 2 లేదా అంతకంటే ఎక్కువ కనీస సౌకర్యాలకు నోచుకోకపోతున్నారని వెల్లడించింది. చిన్నారులు వీటి నుంచి బయటపడడానికి సహకారం అవసరమని సూచించింది. ప్రస్తుతం 23 కోట్ల మందికి పైగా చిన్నారులకు ఈ కనీస సేవలు అందుతున్నా పురోగతిలో అసమానత్వం ఉందని తెలిపింది. జాతీయ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య దేశంలో 24.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, దాంతో పేదరికం 29.2% నుంచి 11.3% తగ్గిందని యునిసెఫ్ గుర్తు చేసింది.